విశాఖలో ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. విశాఖలోని చినవాల్తేర్ ఈస్ట్ పాయింట్ కాలనీ జీవీఎంసీ ఆఫీస్ సీతంపేట రోడ్లో విరుచుకుపడ్డాయి ఈదురుగాలులు. పలు చోట్ల చెట్లు కూలి నేల కూలాయి. నేల కొరిగిన హోర్డింగ్స్ ని మనం దృశ్యాల్లో చూడొచ్చు. పలు హోర్డింగ్స్ నేల కొరిగాయి. విశాఖ జీవీఎంసీ ఆఫీస్ దగ్గర భారీ వృక్షం ఒక కారుపై పడింది. ఈస్ట్ పాయింట్ కాలనీలో సోలార్ ఐరన్ పోల్స్ కూలిపోయాయి. చినవాల్తేర్లో రోడ్లపై భారీ వృక్షాలు నేల కొరిగాయి. ఆ రోడ్లపై పడ్డ దృశ్యాలు చూస్తున్నాం. భారీ వృక్షాలు నేల కొరిగిన దృశ్యాలని టీవీ9 స్క్రీన్ లో మనం చూడొచ్చు. ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలుల ధాటికి పలు చెట్లు నేల కూలాయి. పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడింది. విశాఖలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం. విశాఖలోని చినవాల్తేరు ఈస్ట్ పాయింట్ కాలనీ అటు జీవీఎంసీ ఆఫీస్ సీతంపేట రోడ్లో ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి. పలు చోట్ల భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. హోర్డింగ్లు సైతం నేలమట్టమైన దృశ్యాలు మనం చూడొచ్చు. అంతేకాదు ఈస్ట్ పాయింట్ కాలనీలో సోలార్ ఐరన్ పోల్స్ సైతం నేలకూలాయి. చినవాల్తేరు రోడ్లపై భారీ వృక్షాలు నేల కొరిగాయి. ఈ ఈదురుగాలులకి అక్కడ ఉన్నటువంటి వాహనాల రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. విజువల్స్ లో ఒక భారీ వృక్షం అక్కడ వెళ్తున్నటువంటి కారుపై పడిపోయింది. నిజంగా చూస్తుంటే భయం వేస్తోంది. ఆ కారులో ఉన్న వాళ్ళకి మాత్రం ఏం కాలేదు. అదృష్టవశాత్తు వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. కారు మొత్తం నుజ్జునుజ్జైన పరిస్థితి కనిపిస్తోంది. విశాఖలో ఈదురుగాలుల బీభత్సానికి సంబంధించిన న్యూస్ మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ లో ఏ విధంగా ఆగిపోయాయో మనం చూడొచ్చు. ఈదురుగాలుల బీభత్సం నానా హంగామా సృష్టిస్తుందని చెప్పాలి అక్కడ. ఎందుకంటే అక్కడ కురుస్తున్నటువంటి వర్షానికి తోడు ఈదురుగాలు రావడంతో వాహనాల అంతరాయం ఏర్పడింది. వాహనాల రాకపోకలకి. అంతేకాదు విశాఖలోని చినవాల్తేరు ఈస్ట్ పాయింట్ కాలనీ జీవీఎంసీ ఆఫీస్ సీతంపేట రోడ్లో ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ వెళ్తున్న టైంలో భారీ వృక్షం ఏ విధంగా అక్కడ నేలమట్టం ఏందో చూస్తున్నాం. కార్ మీద పడింది అక్కడ ఉన్నటువంటి భారీ వృక్షం. కారులో ఉన్న వాళ్ళకి మాత్రం అదృష్టవశాత్తు ఏం కాలేదు. ప్రాణాలతో బయటపడ్డారు కారులో ఉన్న వ్యక్తులు.